వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ బాదరింగ్ యూ? మీ మనసులో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దట్ ఆర్ రియలీ, అంటే వాట్ ఆర్ ద కరెంట్ ఇష్యూస్ దట్ బాదర్ యూ? వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ బగ్ యూ, దట్ ఇరిటేట్ యూ? నేను మొన్న నీట్ ఎగ్జామ్ రాసిన సార్, 2026 నీట్ యూజీ 520 మార్క్స్ వచ్చినాయి. ఇంట్లో కూడా చెప్పేసిన మంచి కాలేజీలో ఒక గాంధీలో ఉస్మానియాలో వస్తాయని చెప్పేసిన, తీరా చూసేసరికి క్యాన్సిల్ అని అంటారు సార్. ఇన్ని రోజులు పడ్డ కష్టం ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయినాయి సార్. కాలేజ్ నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడేమో అది చెక్ చేస్తారు, ఇది చెక్ చేస్తారు, తీరా చూస్తే అక్కడనేమో లీక్ చేస్తారు సార్. ఎట్లా సార్ ఇది? సిస్టంలో మాత్రం అబ్సల్యూట్ ఫెయిల్యూర్ ఇది. ఇట్స్ ఎ డిజాస్టర్, ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఏజెన్సీ, ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్, అందులో డౌటే లేదు. అండ్ హ్యావింగ్ వాళ్ళు ఫెయిల్ అయ్యి మిమ్మల్ని రెండోసారి కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. బట్ వన్ గుడ్ థింగ్ సాయి కుమార్ ఇస్, మన స్టేట్ కాడికి వచ్చేసరికి ఇప్పుడు మన స్టేట్లో 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ అన్నట్టు వైల్ దే ఆర్ ద మోస్ట్ సాట్ ఆఫ్టర్, మిగతా కాలేజీలలో కూడా ఇప్పుడు మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదివరకు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు నాకు 600 లోపల వస్తేనే నాకు డాక్టర్ అయ్యేదానికి ఛాన్స్ ఉండేది. టుడే తెలంగాణ ప్రొడ్యూసెస్ మోర్ డాక్టర్స్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. there's a white coat revolution happening. So you have to bear with me. తప్పు జరిగింది, 100% వాళ్ళని అకౌంటబుల్గా చేయాలి. మీ తరపున మేము మాట్లాడతాము. మీ ఆవేదన, మీ బాధ, మీ ఆక్రోషం వాళ్ళ దగ్గర దాకా తీసుకొని పోతాము. కానీ మీరు దయచేసి డోంట్ లూజ్ యువర్ ఫోకస్ వైల్ దిస్ ఈజ్ అప్సెటింగ్. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఇది కూడా అట్లాంటి స్పీడ్ బ్రేకర్ అనుకోండి. మళ్ళా ఒకసారి ఎంత ఇబ్బంది అనిపించినా, ఏమనిపించినా, ఎంతైతే కసితో కమిట్మెంట్తో మీరు చదివారో, మళ్ళీ ఒక్కసారి please demonstrate that. Please use all your energies, channelize them in the right direction, and inkokkasari focus petti gattiga prayatham cheyandi. And that's all I can advise you for now. But the systemic changes that have to be brought about, dani meeda if you have any ideas, any inputs, happy to take them to the government, happy to actually sit across and explain it to them. Now I want to talk about a lot of students here and in India also. They are thinking that resignation of the education minister right now is a good step to take, like regarding the NEET paper leak. Do you think a minister resigning will solve the problem? Oka roju oka minister resign cheste solve అయిపోతుంది? No, that is not the direct solution, but at least it serves as a deterrent. అంటే ఏమవుతుందంటే, ఒక మంత్రి గారు అల్టిమేట్గా if he makes the prime minister takes a decision and makes the minister quit, then at least we know that the buck stops there. నెక్స్ట్ టైం ఎవరు ఆ తప్పు చేయకుండా కనీసం భయపడతారు. ఈసారి జరిగిన దానికి ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటే, ఎవరో ఒకరు కనీసం ఇఫ్ దే ఓన్ అప్ అండ్ సే ఓకే దిస్ ఇస్ వేర్ ద రెస్పాన్సిబిలిటీ, ద బక్ స్టాప్స్ అండ్ దిస్ ఇస్ వేర్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ అల్టిమేట్లీ వెస్టెడ్, దెన్ నెక్స్ట్ టైం కనీసం మిగతా అధికారులు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ఈవెన్ మినిస్టర్స్ కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ అయినా కూడా ఏం కాదులే అనే ఒక రెక్లెస్నెస్ వస్తుంది సిస్టంలో. So I think it's absolutely right. Sack a few people, punish them, set an example so that this does not repeat ever. That should be the goal. And make all the systemic changes. Whatever changes have to be made. You identify the loopholes, identify the plugs, identify the gaps, plug them. Unless that happens, unless a strong, stern message is given. See, for example, ఇప్పుడు మీరు ఎప్పుడైనా స్కూల్ ఎగ్గొడితే పనిష్మెంట్ ఉంటుందా లేదా? స్కూల్ బంక్ కొడితే some form of punishment is there, no? Whatever it is. So likewise, even ministers, bureaucrats, if they've done something wrong, if they've messed up, they also need to be held accountable. What is wrong in that? That is absolutely the right demand, if you ask me. My name is Avanish, sir. Avanish. Okay. Sir, BPC background, long term, and need long term students. Sir, నేను మెయిన్గా ఏంటంటే గ్రేస్ మార్క్స్ కట్ ఆఫ్స్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్. ఏంటంటే నేను 2024లో నీట్ అటెంప్ట్ చేశాను సార్. ఫస్ట్ అటెంప్ట్లో ఐ స్కోర్డ్ ఏ గుడ్ మార్క్స్ ఇన్ నీట్. చేసిన తర్వాత ఏమైందంటే గ్రేజ్ మార్క్స్ అని చెప్పేసి యాడ్ చేశారు సార్. అది మాకు ఎలా తెలిసిందంటే 718 అవుట్ ఆఫ్ 720 718 719 మార్క్స్ వచ్చాయి సార్. వచ్చేసరికి వీ ఆల్ గాట్ ఏ డౌట్, అరే 718 719 ఎట్లా వచ్చినాయి, అట్లా ఉండదు కదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే గ్రేజ్ మార్క్స్ యాడ్ చేసాం. వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్కి టైం సరిపోలేదు ఆర్ ఎల్ సంథింగ్ వెదర్ ఇష్యూ అని చెప్పేసి గ్రేజ్ మార్క్స్ ఎట్లా అంటే అలా యాడ్ చేసామని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత కట్ ఆఫ్ అనేది ఏంటంటే వాళ్ళకి ఎంత యాడ్ చేస్తారో తెలియదు. 300 వచ్చినానికి 600 వచ్చినట్టున్నది ఏమో కాన్సే ఎలా వచ్చిందో తెలియదు. అట్లా ఏమైందంటే కట్ ఆఫ్స్ అనేవి ఒకటేసారి రేజ్ అయిపోయినాయి సార్. ఇదే ఎన్టీఏ బోర్డు 720కి 720 నీట్లో చాలామందికి వచ్చేస్తున్నాయి, అవుట్ వచ్చేస్తున్నాయి. ఇదే ఎన్టీఏ ఐఐటి కూడా అడ్వాన్స్ మెయిన్స్ కూడా ఇస్తుంది, అంటే వాళ్ళే కండక్ట్ చేస్తారు, సేమ్ బోర్డు కాబట్టి మదర్ బోర్డు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ 50% వస్తే
దే ఆర్ గెటింగ్ ఎయిర్ 1, 50% వస్తే ఎయిర్ 1 సార్. మాకేమో 720కి 720 వచ్చినా కానీ మనకి ఎక్కడో ఉంటున్నారు అంకి, అంటే ఫస్ట్ ఎయిర్ 1 తర్వాత ఇట్లా ఉంది సార్. దీన్ని బట్టి అంటే ఎక్కడ సిస్టమ్ లూజ్ పోలేతుంది, అంటే మా స్టడీస్ అంటే స్టాండర్డ్గా లేవా, అంటే నీట్ ఎగ్జామ్ అనేది పేపర్ స్టాండర్డ్గా లేదా, ఆర్ ఎల్స్ క్వాలిటీ డాక్టర్స్ వస్తలేరు. ఎందుకంటే చాలా మార్క్స్ పెరుగుతున్న కొద్దీ లోవర్ కాండెక్స్ వాళ్ళకు కూడా కట్ ఆఫ్ పెరుగుతుంది. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఏమవుతుందంటే కట్ ఆఫ్స్ పెరగడం వల్ల 2024 అలానే జరిగింది సార్. కట్ ఆఫ్స్ అనేది మా తెలంగాణలో కూడా 500+ వచ్చింది కట్ ఆఫ్. దీనివల్లనే 2025లో కూడా ఏమైందంటే పేపర్ హార్డ్ ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మాకు తెలిసింది ఏంటంటే 2025లో కూడా మళ్ళీ పేపర్ లీక్ అయిందంట. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ 2026 ఇన్వెస్టిగేషన్లో 2025 కూడా లీక్ అయిందంట. అంటే అప్పుడు బయటికి రానియలేదు, ఇప్పుడు బయటికి అంటే ఇప్పుడు వచ్చింది అది బయటికి. ఏమవుతుందంటే కట్ ఆఫ్స్ అనేది ఒకటేసారి రేజ్ అయిపోతుంది. రేజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మేము అంత ఎఫిషియన్సీ చేయలేం కావచ్చు, అంటే ఎక్కడనో కాపీ జరగడం వల్ల వానికి ఎక్కువ మార్కులు రావడం వల్ల మాకేమవుతుంది ఇక్కడ మేము ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాం. ఇక మళ్ళీ ఏంటంటే పేపర్ స్టాండర్డ్ కూడా ఎట్లా అంటే 720కి 720 వచ్చేస్తున్నాయి అందరికీ. మరి వారు కష్టపడుతున్నారు అంత, అంటే ఈజీ అవుతుందా వానికి ఎట్లా అవుతుందో మాకు తెలియదు. మేమైతే మా 100% ఎఫర్ట్ మాకు ఇస్తున్నాం. దీన్ని బట్టి అంటే ఎట్లా పేపర్ స్టాండర్డ్ ఎలా ఇవ్వాలి, అంటే అవుట్ రావడం వల్ల యూజా, మళ్ళీ అంటే తక్కువ కట్ ఆఫ్స్ ఉంటే మాకు బెస్ట్ కదా సార్, క్వాలిటీ వస్తుంది కదా, ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉంది ఎవరి దగ్గర ఏముందని తెలియడానికి ఈజీగా. థ్యాంక్ యూ అవనీష్. గ్రేట్ క్వశ్చన్. గ్రేస్ మార్క్స్ ఎందుకు యాడ్ చేశారు అంటే మరి ఇప్పటిదాకా కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎన్టీఏ నుంచి లేదు ఈ రోజు వరకు కూడా. ఆఫ్టర్ దిస్ ఇష్యూ ఆఫ్ గ్రేస్ మార్క్స్ కేమ్ అవుట్, ఎన్టీఏ has not been able to answer logically as to why it was done. So what they've done probably is quite, if you ask me, irresponsible, and because that is really messing up with the lives of lakhs of children who have put all their efforts. ఇంత కష్టపడి చదివి మీరు పోయి అక్కడ అపియర్ అయ్యి మరి మీ ఎఫర్ట్ అంతా పెట్టిన తర్వాత కొంతమందికి మీరు గ్రేస్ మార్క్స్ వల్ల అడ్వాంటేజ్ వచ్చి మిగతా వాళ్ళు లూజ్ అవుట్ అవుతే డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేవ్ ఇంజస్టిస్. సో నేను అందుకే అంటున్నా, ఈ సిస్టమిక్ చేంజెస్, గ్రేస్ మార్క్స్ కానీ ఇంకా మిగతా ఇష్యూస్ కానీ అకౌంటబిలిటీ కానీ వీటికి సంబంధించి ఒక పటిష్టమైన ఇన్సైట్ఫుల్ డిస్కషన్ జరగాలి పార్లమెంట్లో అండ్ అదర్వైజ్ స్టేట్ అసెంబ్లీస్లో కూడా జరగాలి. ఆ ఇన్పుట్స్ అన్నీ మేము రూపొందించే, వీఆర్ ఆల్ లా మేకర్స్ ఎండ్ ఆఫ్ ద డే. సో మేము తయారు చేసే లెజిస్లేషన్స్లో అవి ఉండాలి. లా అయిందనుకోండి, అకార్డింగ్ టు లా దెన్ పనిష్మెంట్స్ విల్ బి గివెన్ ఆర్ యాక్షన్ విల్ బి టేకెన్. సో వాట్ ఐ విల్ రిక్వెస్ట్ ఆఫ్ యూ అవనీష్ ఇస్ దిస్ హోల్ ఇష్యూ ఆఫ్ గ్రేస్ మార్క్స్, డెఫినెట్లీ ఇట్స్ వెరీ మెస్సీ, it's very irresponsible, it's illogical. So we will certainly raise this issue, like I said, in the state assembly and also in the parliament. But for now, they are not coming forward with any logical answers. We will hold them accountable. We will not leave this on your behalf. If needed, I will go and meet with responsible people in Delhi. Seek answers. ఇట్లా చేశారు ఇది, మీరు మీ ఆవేదనలో అర్థం ఉంది, మీరు అడిగిన ప్రశ్నలో బాధ్యత ఉంది, వాళ్ళు మరి ఇప్పటి వరకు కూడా కన్విన్సింగ్గా చెప్తలేరు. So let's work towards it. Let's work towards resolving all these issues so that children like you, we should not have to go through this again and again. Hi sir, myself Naveen. Sir, my question to you is, sir, if you are the PM, then how will you handle this situation, sir, regarding re-NEET? మీరు ఓన్లీ లీక్ అయిన స్టేట్లోనే రీ-NEET కండక్ట్ చేస్తారా, లేదంటే మొత్తం ఇండియా కండక్ట్ చేస్తారా? See, it's a very difficult situation, honest చెప్తున్నాను నేను. ఎందుకంటే how can you ascertain కొన్ని స్టేట్స్లోనే లీక్ అయింది అని దొరికితేనే దొంగలు కదా. సో ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఒక్క దగ్గర లీక్ అయింది, ఇవాళ రేపు ఇంత కనెక్టెడ్ వరల్డ్లో మిగతా చోట్లకు రాలేదు అని గ్యారంటీగా చెప్పే పరిస్థితి ఉండదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అన్లెస్ ద గవర్నమెంట్ అబ్సల్యూట్లీ సర్టన్ దట్ పేపర్ అంతటా లీక్ అవ్వలేదు, కొన్ని స్టేట్స్లో లీక్ అయింది. ఇఫ్ వీఆర్ అబ్సల్యూట్లీ 100% సర్టన్, then what you should do is conduct re-exam only in those states. But if there is even like a 0.1% doubt that this may have gone out, because ఏముంది వాట్సాపే కదా, అంతటికి పోయింది అనిపిస్తే మాత్రం తప్పదు, which is a sad reality. But unfortunately in today's connected world where everybody is connected to everybody else, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు కలిసి మీరు నీట్ కోచింగ్ తీసుకుంటున్నారు అనుకో ఒక సెంటర్లో ఎక్కడో దగ్గర, అక్కడ డిఫరెంట్ స్టేట్స్ పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో 4-5 స్టేట్స్ పిల్లలు ఉంటారు ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో. విల్ హ్యావ్ కిడ్స్ ఫ్రమ్ ఆంధ్ర, సమ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, సమ్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో ఒక్క పిల్లోడికి, మహారాష్ట్ర పిల్లోడికి ఫర్ ఎగ్జాంపుల్కి అనుకో ఒక నిమిషం లీక్ అయింది అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టేట్లో వాళ్ళకు కూడా ఇస్తారు కదా. సో అందుకే 100% కనుక క్లారిటీ ఉంటే ఓన్లీ ఆ స్టేట్స్ వరకే కన్ఫైన్ చేయాలి రీ-ఎగ్జామ్. లేకపోతే మాత్రం దురదృష్టవశాత్తు తప్పదు, మొత్తం కంట్రీ వైడ్ చేయడం తప్పదు. దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ రియాలిటీ. బట్ మోర్ దెన్ దాట్, అసలు లీక్ కాకుండా
ఎలా చేయొచ్చు, ఇన్ని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి. టుడే వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ, రైట్? సో ఏ రకంగా ఎగ్జామ్ని మీ పిల్లలకి ఇబ్బంది పెట్టకుండా ఏ రకంగా ఫుల్ ప్రూఫ్గా చేయొచ్చు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్యాక్ దట్ ద గవర్నమెంట్ నీడ్స్ టు ఫిగర్ అవుట్, అండ్ వీ ఆల్ నీడ్ టు హెల్ప్ ద గవర్నమెంట్ ఆల్సో, బికాస్ సమ్టైమ్స్ థింగ్స్ డూ గో రాంగ్, బట్ హౌ డు వి కరెక్ట్ ఇట్ సో దట్ ఇట్ డజంట్ రిపీట్ అగైన్. సో దాని విషయంలో we will raise it, we will take them head on and see what comes off. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు కనక్. నేను మేనేజ్మెంట్ కోటా గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక నీట్ ఆస్పిరెంట్, నాతో పాటు 22 lakhs అందరి మంది నీట్ రాస్తారు సార్. అయితే కొంతమంది కష్టపడి చదువుతారు, కొంతమంది ఏంటంటే నీట్ ర్యాంక్ రాకున్నా పైసలు కట్టి సీట్ కొడతారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇట్లా చూస్తే అంటే మనీ ముందు మెరిట్కి వాల్యూ లేనట్టే కదా సార్? 100% రైట్. అంటే క్యాపిటేషన్ ఫీజు ఇచ్చి డొనేషన్లు కట్టి డాక్టర్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి సత్తా ఉంది కాబట్టి, ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి డాక్టర్లు అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇది వాస్తవం. కానీ ఒక రెగ్యులేటరీ సిస్టమ్ అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఎంతవరకు అంటే ప్రైవేట్ కాలేజీలు కూడా they're exploiting it big time. They're exploiting this idea that you want to be a doctor at any cost. So if I'll put burden on you and I'll take crores of rupees and then make you a doctor. But how good are these doctors in reality once they come out? And that needs to be thought of. నిజంగానే నీ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్సే ఉన్నారు, రేపటి రోజున వాళ్ళకి ఏమన్నా సిక్ అవుతాయి, తీసుకెళ్ళి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి చూపెడతావా, లేకపోతే మంచి డాక్టర్కి చూపెడతావా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ even government needs to think of, and that's why we need to have a regulatory system where we regulate the fees, regulate these quotas, ensure that merit definitely becomes the criteria, and then even in that private college system ABC category అని ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. సో అందులో కూడా ఈ డబ్బులు కట్టి వచ్చేటోళ్ళది ఎంత తగ్గిస్తే అంత మంచిది. కాకపోతే కాలేజీలు ఏంటంటే వాళ్ళు డబ్బులు కావాలి కాబట్టి, వాళ్ళ కాలేజీలకి దే వాంట్ టు మేక్ మనీ కాబట్టి దే ఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ దట్ సీట్స్ అండ్ ట్రయింగ్ టు make more money of it. But I think that number needs to come down big time so that merit takes precedence over any other stream where somebody pays పైసలు చేసి డాక్టర్ అయిపోతా అంటే అది రానికుండా కంట్రోల్ చేయాలి. బట్ ఫైన్ బ్యాలెన్స్ ఇస్ నీడెడ్ బెట్. బట్ ఐ సీ యువర్ పాయింట్. నాకు డబ్బులు లేవు కాబట్టి నేను డాక్టర్ కావాలని, డబ్బులు ఉంటే అయిపోవచ్చు అనుకుంటే ఇట్ సీమ్స్ వెరీ వెరీ అన్ఫేర్. ఇట్ ఈస్ అన్ఫేర్. నీట్ ఎగ్జామ్ ఇప్పుడు మేము రాసినాం సార్, అది నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పినారు. ఇప్పుడు మేము మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు మేము స్ట్రెస్ అవుతాం అండ్ మంచిగా యాంగ్రీ ఉంటాం సార్ మేము మీ పైన, అంటే గవర్నమెంట్ పైన. అప్పుడు అందరూ వచ్చి ఇట్లా బీ పాజిటివ్ అని ఇట్లా స్లోగన్స్ చెప్తున్నారు సార్. అప్పుడు మాకు కోపం రాదా సార్ వాళ్ళ పైన? కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వాట్ నిషిత సెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్. డెఫినెట్గా వస్తుంది, రాకుండా ఎట్లుంటుంది? మనుషులం కదా. అట్లా మీరు ఫ్రస్ట్రేటెడ్ ఉన్నప్పుడు వచ్చి ఇట్లా మీకు చెప్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు సార్? వాళ్ళు డెఫినెట్గా కోపం వస్తుంది తల్లి. కోపం రాదు అని అనుకుంటే మాత్రం మనం మనుషులం కాదు. ఉప్పు కారం తినే వాళ్ళందరికీ కోపం వస్తుంది, రాకుండా ఉండదు. బట్ లైఫ్ విల్ కంటిన్యూ టు టెస్ట్ యూ లైక్ దిస్. హర్షిత, ఇది మీకు వీఆర్ ఇన్ వెరీ ఇనీషియల్ స్టేజెస్. ఇంకా మీకు రాను ఇట్లాంటి టెస్ట్లు చాలా వస్తాయి. ఇది నేను అనేది నీట్ లాంటి టెస్టులు కాదు. ఇట్లా లైఫ్ విల్ గివ్ యూ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎబిలిటీ టు అడాప్ట్. అంటే వాటికి అప్పుడున్న పరిస్థితికి మీరు అర్థం చేసుకొని దానికి తగ్గ విధంగా మన యాటిట్యూడ్ని, మన మెంటాలిటీని మార్చుకోకపోతే ఫ్రస్ట్రేట్ అయితే కోపం వస్తుంది. కోపం వస్తే మళ్ళీ అన్ఫార్చునేట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే, లైఫ్ థ్రోస్ బౌన్సర్స్ ఆర్ కర్వ్ బాల్స్ లైక్ దిస్, వీ నీడ్ టు మేక్ షూర్ టు హ్యాండిల్ విత్ ఈక్వానిమిటీ. అంటే కొద్దిగా జాగ్రత్తగా, బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేసే ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ది కాదు, ఇది లాస్ట్ది కూడా కాదు, మీకు చాలా వస్తాయి ఇట్లాంటి సందర్భాలు. బట్ ఎస్, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఐఎమ్ యాంగ్రీ, నాట్ జస్ట్ యూ, బట్ ఐఎమ్ యాంగ్రీ యాజ్ అ పేరెంట్. ఐఎమ్ యాంగ్రీ యాజ్ అ పేరెంట్ ఆఫ్ 2 children, that children have to go through this nonsense. So yes, absolutely. But these are situations which are beyond your control. Nee chetilo na chetilo ledu. But we have to adapt to the situation. So recently we've seen many major controversies regarding examinations, and this year we had the CBSE re-evaluation too. So these kind of situations are are beyond us. We cannot handle them. So in such cases, we students feel uncertain, anxious, and we feel very overwhelmed. We don't know how to deal with them. So in such cases, what advice would you give us to remain confident, stay motivated, determined, and resilient?
Great question. Talk to your parents, talk to your teachers, talk to your counselors, because I think they've seen many more, they've had many such experiences in the past. So you'll have to talk. One advice I'll give you, please listen to this one thing, please carefully. One advice I'll give you, please don't bottle up emotions inside, especially when you're restless, when you're feeling very anxious. Don't bottle up. Lopal pettukoni బయటికి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా బాధపడితే eventually that stress level is going to hit you. What I would say is talk to your friends about what anxiety you're going through, talk to your parents, talk to your teachers, and if you have a counselor at school, please talk to them, tell them what you're going through, because it's important for somebody to hear you out and for you to vent. So yes, like you said, you're 100% right. These are situations which are beyond your control. నీ చేతుల్లో లేదు. అప్పుడు ఏం చేయాలి? You have to adapt, you have to accept, and you have to evolve. No choice. So for you to turn that leaf, for you to actually be able to come there, you will need to be able to communicate, and you need to be able to figure out what is good for you. So other than that, I would simply say, as a politician, as somebody who is a lawmaker, what we have to do is something that is a bigger answer. But for youngsters, I would say seek counsel of your elders, so be it teachers or parents or even somebody at school that you trust, or even your friends. I think that's going to help you. Hello sir, I'm Nishitha. I'm a NEET aspirant, dropper. So I have attempted NEET 2026. NEET attempt చేసిన తర్వాత I was very confident that ఈసారి ఎట్లాగైనా గవర్నమెంట్ సీట్ వచ్చేస్తుంది అని. We were shocked రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసిన తర్వాత. అంటే ప్రిపరేషన్కి ప్రాబ్లం ఏం కాదు, బట్ వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద ట్రామా అండ్ స్ట్రగుల్స్ అగైన్. సో NTA, the National Testing Agency, they expect us to follow every rule, right from the exam report till the counseling procedures. Then is it not the right of our students to expect the same kind of discipline from the authorities as well? So my question is, students are held accountable for every small rule. Who should hold the authorities accountable when the system fails us? It's a great question, Nishitha. Thank you. Who monitors the monitor? Basically, that's the question she's asking. She's saying, we are expected to follow certain guidelines, certain rules, conform to all those, adhere to those rules. But if the agency itself fails, నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిషిత ప్లేస్లో ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, and if I have to rewrite an exam, and if somebody tells me, no, it's okay, you please rewrite, I will be supremely angry. What is this? ఎందుకంటే ఆ ఎగ్జామ్ కోసం ఎంత మనసు పెట్టి చదివింటారు, మీరు ఎంత సీరియస్గా చదివింటారు, అవి మొత్తం ఇప్పుడు అన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ మీరు ఫ్రెష్గా రాయండి అంటే కోపం వస్తుందా రాదా? ఇంకా చాలామంది ఎట్లా చదువుతారంటే ఆ ఎగ్జామ్ ముందు రోజు దాకా చివరి నిమిషం దాకా పేజీలు తిప్పుతూనే ఉంటారు. Because you really want to do well. You want to make your parents proud, you want to make your teachers proud, you want to do something, accomplish something on your own in life. So it's extremely frustrating, Nishitha, what you just said. If, for example, if నేనే ఉన్నాను, మా ఎలక్షన్ అయింది, కాదు మళ్ళీ పెట్టండి ఎలక్షన్ అన్నారు అనుకో, నాకు ఎట్లుంటుంది? సో I will also be supremely upset. I completely agree with your pain, beta, NTA. So what I would like to propose is, after hearing all of you, I'm really impressed with these 3 kids who have exposed how CBSE board has failed in its duties. Muguru pillalu, they have exposed the system. No journalist, no media has exposed it. Likewise, మీరు కూడా నీట్లో ఏమేం లోపాలు ఉన్నాయి, ఏమేం కరెక్ట్ చేయాలి అనేది మనం కనుక చెప్పగలిగితే, బికాస్ see, pursuit of excellence is incessant, continuous. కాబట్టి while it is frustrating, while it is irritating, while your anger is completely justified, somebody says, no, go rewrite, I don't think that's the right thing. Your anger is absolutely on the money. And NTA needs to be held accountable, the minister needs to be held accountable, government needs to also take responsibility. Andro doubt లేదు. కాబట్టి I completely, while I feel your pain, I will represent this issue through our members of parliament in Rajya Sabha as well. మేము అక్కడ కూడా దీని ఇష్యూని లేపుతాము, అడుగుతాము, క్వశ్చన్స్ అడుగుతాము. And I'll even seek time from the authorities and probably go see them, tell them this is what the kids in my state, my domain are feeling అని చెప్పి, మీ తరపున ఏమైనా మీరు ఇన్పుట్స్ ఇస్తే, ఏమైనా కొన్ని ఐడియాస్ ఇస్తే, ఆ పిల్లలు CBSE బోర్డుని ఎక్స్పోజ్ చేసినట్టు, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ
we have no choice but to probably rewrite. My best wishes to you and all of your colleagues, and I feel your pain. I feel seriously helpless a bit also, but thank you for coming and thank you for sharing your thoughts and experience. Thank you, Nishitha.